నమస్తే, నా పేరు కొట్టుమధు. మా నాన్నగారి పేరు కొట్టు సత్యనారాయణ గారు. ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికిరిపూడి గ్రామంలో మా వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు ఈరోజు మన ప్రకృతి వ్యవసాయ సిబ్బందితోటి మమేకమయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. నేను ఇక్కడ వ్యవసాయ భూమి తీసుకుంటా కారణం గోసేవ చేయాలి, గోపోషణ చేయాలి, గో సంతతిని అభివృద్ధి చేసి గోవు ద్వారా మనిషికి కావాల్సినటువంటి వనరులు అంటే గోవు ద్వారా మనిషికి డైరెక్ట్గా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అటువంటివి కాకుండా మనం బతకడానికి మనం తినడానికి కావాల్సినటువంటి కూరగాయలే కానీ ఆకుకూరలన్నీ అన్నీ కూడా ఈ భూమిలోంచే మనకు రావాలి. భూమి బాగుంటేనే పంటలు బాగుంటాయి. మనం మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత శక్తివంతంగా మనం ఏ పనైనా చేసుకోగలుగుతాం. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ భూమి తీసుకున్న రోజు అదే రోజు నేను ఆవులను తీసుకుని ఆ రోజు నుంచి కూడా గత 18 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. వ్యాపారం మా అబ్బాయికి అప్పచెప్పి ప్రకృతి వ్యవసాయంలో మరింత మెలకువలు తెలుసుకుని తోటి రైతులకు కూడా ఈ విషయంతో అందరూ కలిసి చేయించాలన్న తలంపుతోటి ఇక్కడ రావటం జరిగింది. ఈ భూమి తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా కలుపు మందు కానీ, పురుగు మందు కానీ, ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ వాడకుండా కంప్లీట్ సేంద్రియ పద్ధతిలో చేసుకుంటే ఈరోజు మేము ఈ భూమిని అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరైనా సరే ప్రయత్నిస్తేనే కానీ ప్రతిఫలం మనకు దక్కదు. అందులో దిగాలి మనం ఎప్పుడైనా సరే. నేను ఎవరు ఏం చెప్పినా సరే ప్రకృతి వ్యవసాయం గురించి నాకు అవగాహన ఉండి మేము చేసేది బేసిక్గా కూరగాయలు హోల్సేల్ వ్యాపారం. మేము మార్కెట్లోకి వచ్చే కూరగాయలు చూస్తుంటే అమ్మాలంటే మాకే మనసొప్పదు. వంకాయ కొంది 100 సార్లు స్ప్రే చేస్తున్నారు, టమాటా కొంది పంట అయ్యేటప్పుడు దానికి కూడా ఎన్నో స్ప్రేలు చేస్తున్నారు. ప్రతి కూరగాయ కూడా స్ప్రే చేయకుండా ఏది రావట్లేదు. ప్రతి దాని మీద కూడా ఈ పురుగు మందుల అవశేషాలు ఉంటే మనుషులకి ఎంత అనారోగ్యం కలుగుద్ది ఏంటన్నది కూడా నేను ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు. దీని నుంచి మార్పు అన్నది ఒకరితోటే మొదలవదు. ముందు ఒక అడుగు మనం వేస్తే మన వెనకాల ఇద్దరు వచ్చినా, నలుగురు వచ్చినా, నలుగురు వచ్చినా అలా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను బెండకాయలు, వంకాయలు, అలాగే దోసకాయలు, బీరకాయలు, వివిధ రకాలైనటువంటి కూరగాయలన్నింటి కూడా పండించడం జరుగుతుంది. వాటిని కూడా ఏంటంటే నేను ముందుగా జనానికి అలవాటు చేయాలన్నట్టు కొద్దిగా వేసి మా సర్కిల్లో, తెలిసిన సర్కిల్లో వాళ్ళకి, బంధువులకి, తోటి రైతులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే అమ్మేంత లార్జ్ స్కేల్ అయితే వేయలేదు. ఇక ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కోకో ఉంది. ఈ రోజున మీరు చూసుకున్నట్టయితే మన ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ పద్ధతిలో చేసినటువంటి ఈ తోటల్లో మీకు పూత, పిండి, కాయ అన్ని దశలో కూడా మనకి 365 రోజులు కూడా పంట దిగుబడి ఓన్లీ మనకి సేంద్రియ పద్ధతిలో చేసినటువంటి ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి తోటల్లోనే మీకు ఈ విధానంగా కనపడుతుంది. మామూలుగా సేంద్రియ పద్ధతిలో కాకుండా ఎరువులు ఇటువంటి వాడిన వాటిలో అయితే సంవత్సరానికి మనకి 2 పంటల కిందే వస్తుంది. కానీ మన ఈ సేంద్రియ పద్ధతిలో చేయటం వల్ల 365 రోజులు కూడా మనకి పంట దిగుబడి ఉంటుంది. ఇందులో అలాగే ఇక్కడ కోకో, కొబ్బరి ఉంది. కొబ్బరి కూడా మీరు ఈ రోజుల్లో చూసినట్లయితే మాకు ఇక్కడ వచ్చినటువంటి చెట్టు ఆ గుబురు విధానం కానీ, ఆ గెల్ల దిగుబడి కానీ సేంద్రియ పద్ధతిలో చేయటం వల్ల ఈ రకంగా ఉన్నటువంటిది మీకు ఇతర తోటల్లో కనపడటం కష్టం. అలాగే కోకో, కొబ్బరిలో అంతర పంటల కింద యాలకులు, పైనాపిల్,
అలాగే ఆల్ స్పైసెస్ అని చెప్పని మనం కూరలో మసాలాలన్నీ కూడా వేసుకోకుండా 2 ఆకులు వేసుకుంటే సరిపోయేలాగా ఆల్ స్పైసెస్, దాల్చిన చెక్క, అలాగే మనకి శ్రీచందనం, ఎర్రచందనం, ఇలా ఎన్నో రకాలైన అంతర పంటలు కూడా ఇందులో మరి వేయటం జరిగింది. తులసి వనం కూడా పెంచడం జరుగుతుంది. మా దగ్గర ఉన్నవన్నీ కూడా కపిలావులే ఉన్నాయి. వాటి మూత్రం కూడా మేము కలెక్ట్ చేసే విధానం కూడా మరి వచ్చినటువంటి మూత్రం వృధాగా పోకుండా ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకి అవి లేవకముందే మా మనుషులు ముందే మేల్కొని ఆ మూత్రం డైరెక్ట్ గిన్నెలో పట్టి డ్రమ్ములో కలెక్ట్ చేసి పెట్టుకుంటాం మేము. మనం ఎలా అయితే ప్రతినిత్యం ఆహారం తీసుకుంటామో అలాగే ఈ భూమికి మేము ప్రతి నెల రోజులకు ఒకసారి ద్రవజీవామృతం కలిపి మరి ఇంచుమించు ఎకరానికి వచ్చేటప్పటికి ఒక 3-4 డ్రమ్ములు ద్రవజీవామృతం కలిపి చెట్టు మొదట్లో కానీ లేదా మనం డ్రిప్పులు ఆడుతుండగా వాటిల దగ్గర కానీ పోయటం జరుగుతుంది. ఘనజీవామృతం కూడా ఏం చేస్తామంటే ఒక ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేసుకుని ఇప్పుడు 10 కేజీలు ఘనజీవామృతం ఉన్నట్టయితే 100 కేజీలు మాగిన ఎరువులో దాన్ని మిక్స్ చేసి అలాగే చెట్లకు కూడా వేరు వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనం ద్రవజీవామృతం, ఘనజీవామృతం కూడా అక్కడే మనం ఇచ్చినట్టయితే చెట్టు బలం త్వరగా పుంజుకుని మంచి కాపు, చెట్టు హెల్దీగా ఉంటుంది. అలాగే ఈ పంటలకు కూడా ఎప్పుడైనా చీడపీడలు అన్నది రేరు. మరి ఈ 18 సంవత్సరాల్లో నేను 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసి ఉంటాను. ఈ దశపత్ర కషాయం కానీ లేకపోతే అగ్నాస్త్రం కానీ ఇటువంటి అయినా సరే ఏదైనా ఎప్పుడన్నా ఏ గొంగళ పురుగు లాంటిదో ఎక్కువగా ఉన్నప్పుడు చేయటం జరుగుతుంది. ఒకటి మనకి ప్రకృతి వ్యవసాయం భూమి అలవాటు అయిపోయి చెట్టు ఆ ప్రకృతి వ్యవసాయంలో పెరిగిందంటే చీడపీడలను కూడా తట్టుకుంటుంది. అలాగే మరి మీ అందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా తెల్లదోమతోటి మన రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏర్లకి మందు కడతాం, తర్వాత పెద్ద పెద్ద గన్స్ తీసుకొచ్చి స్ప్రే చేయటం అన్నీ కూడా చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా నేను తెల్లదోమ నిమిత్తం ఎటువంటి స్ప్రేలు కూడా నేను చేయలేదు. కానీ ఆ తెల్లదోమ ఎఫెక్ట్ మా తోట కనపడతలేదు. కారణం సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయటం వల్ల. ఆ తర్వాత వచ్చినటువంటి కలుపును కూడా మరి కూలీలను బట్టి కలుపు తీపించాలంటే సంవత్సరానికి వచ్చేటప్పుడు 1-2 లక్షలు ఖర్చు అవుతుంది. మరి ఇది మనం ఈ ఖర్చును తట్టుకోవాలంటే మరి రైతుకి భారం అవుద్ది. దాని గురించి అని కూడా నేను ఆలోచించి కొన్ని గొర్రెలను తీసుకురావడం జరిగింది. ఈ గొర్రెలు మన తోటలో ఉన్న కలుపు ఎప్పటికప్పుడు అయ్యే క్లియర్ చేసేస్తాయి. ఆ గొర్రెలు కూడా మరి ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి కూడా సరైన వసతి కల్పించాలని చెప్పి ఎలివేటెడ్ షెడ్ నిర్మించడం జరిగింది. అలాగే మరి వ్యవసాయ క్షేత్రంలో తర్వాత పశుపక్షాదులన్నీ ఉంటేనే ఇది ఒక ప్రపంచం. అలాగే మరి కోళ్ళు ఉన్నాయంటే మనకి వాటి ద్వారా మనకి గుడ్లు వస్తాయి. అలాగే పురుగు పుట్ర కూడా మన తేళ్లు కానీ ఈ జెర్లు కానీ లేకపోతే చిన్న చిన్న పాములు కూడా మరి కోళ్ళు తరిమేయటం జరుగుద్ది. మనకి సెక్యూర్గా కూడా ఉంటాయి కోళ్ళు ఉండటం వలన. ఆ ఉద్దేశంతో కోళ్ళను కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కోకో చెట్లకి ప్రూనింగ్ చేయడం జరుగుతుంది. మరి ఆ ప్రూనింగ్ చేసినప్పుడు ఈ పడినటువంటి ఈ పచ్చి రొట్ట అంతా కూడా ఒక సైడ్కి గట్టులాగా చేర్చి మరి దానిపైన మరి పక్కన మట్టి తీసి దాని మీద కప్పెట్టడం జరుగుతుంది. ఆ మట్టి ఎప్పుడైతే మనం కప్పెట్టామో ఆటోమేటిక్గా ఒక 1-2 నెలల్లో అది కుళ్ళిపోయి నేలలో కలిసిపోయి మళ్ళీ ఏ చెట్టు నుంచి అయితే వచ్చిందో ఆ చెట్టుకే ఎరువు కింద తయారయ్యి చెట్లన్నీ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే మా నేల కూడా ఇది కొంచెం ఎత్తుపల్లమైనటువంటి నేల. ఇది ఓ పక్క హైట్ ఓ పక్క డౌన్లో ఉంటుంది. నేను ఇదివరకు ద్రవజీవామృతం పోస్తే మన భూమిలో ఇంకిపోతుంది. ఘనజీవామృతం కానీ లేదా ఆవుపేడ కానీ వేస్తే భారీ వర్షాలు వచ్చినప్పుడు మన చేలో వేసినటువంటిది ఎరువంతా కూడా పక్క చేలోకి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఆగర్ మిషన్ తీసుకుని నేను 1.5 లోతు అడుగు అడలుపులో గోతులు తీసి ఆ గోతుల్లో ఇలాగే మన సేంద్రీయ పద్ధతిలో వానపాముల ఎరువు తర్వాత ఈ ఘనజీవామృతం ఇవన్నీ కూడా కలిపినటువంటి ఆ గోతుల్లో వేసి కప్పెట్టేయడం జరుగుతుంది. కోకో చెట్టు ఏదైతే ఉందో దాని వేరు వ్యవస్థ ఎక్కడి వరకు అయితే వస్తుందో అలా కొబ్బరి చెట్టు వేరు వ్యవస్థ ఎక్కడి వరకు అయితే వస్తుందో అన్ని వేరు వ్యవస్థలు కలిసే చోట గుంతలాగా తీసి అదే మీకు మరి చేతితో తీస్తున్న బట్టి మెత్తగా వచ్చేస్తుంది. ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుందంటే మరి మనం వాడేటువంటి ఘనజీవామృతం ద్రవజీవామృతం వల్ల నేల గుల్లబారిపోయి ఇదిగోండి మీకు వానపాములు కూడా మరి నేలలో ఎంత అభివృద్ధి చెందితే మనకి ఈ చెట్టుకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా పుష్కలంగా అందుతాయి.
అలాగే ప్రతి రైతు దగ్గర కూడా నాకు తెలియని విధానం సేంద్రీయ వ్యవసాయంలో ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవటం, అలాగే ఎవరన్నా వచ్చి నన్ను అడిగినా కూడా నాకు తెలిసినటువంటి విధానం చేసినటువంటి విధానం కూడా వాళ్ళకు కూడా తెలియజెప్పి మరి 10 మంది కూడా ఇందులోకి రావాలన్న తలంతో ఇందులో చేయడం జరిగింది. అలాగే రైతులందరూ కూడా మరి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ప్రకృతి వ్యవసాయం పంటలు పట్టిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశాన్ని మించినటువంటి వ్యవసాయ భూమి ఎక్కడ కూడా కనపడదు. మరి అంత అద్భుతంగా తయారవ్వాలంటే రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలి. ప్రకృతి వ్యవసాయం మనం అభివృద్ధి పెంచే కొద్దీ క్యాన్సర్ వ్యాధి స్లోగా డౌన్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే క్యాన్సర్ అన్నది కేవలం ఈ పురుగు మందులు మరి ఎరువులు వాడటం వల్ల ఈ కూరగాయల ద్వారానే మనిషిలోకి మరి క్యాన్సర్ అన్నది ఈ వ్యాధి అన్నది ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి అందరూ రైతు సోదరులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళినట్లయితే సర్వే జన సుఖనో భవంతు అన్నట్టు మనం బాగుంటాం, మన చుట్టూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పిన అందరూ కూడా నా మనవి.